డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న దేశ విదేశాల్లోని ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన విమోచనకర్త అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలరం ప్యాస్టేట్ సమర్పించే ఈనాటి మన కార్యక్రమంలో మోషే చేతిలోని కర్ర, ద రాడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మోజెస్ అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షంభూగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంభూగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. అనుదిన దైవ ధ్యానములకు స్వాగతము. ప్రార్థించుకుంటాము.
కృపా సత్య సంపూర్ణుడా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాను ప్రభా. గొప్ప రాజా, ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరి మీ వాక్యాన్ని ధ్యానించుకుని దాన్ని ద్వారా మా యొక్క జీవితాలను మరి సరిచేసుకుంటూ మీరు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి అనేక వందనాలు ప్రభా. గొప్ప రాజా, మరి మీ వాక్యం ధ్యానించుండగా మా హృదయ నేత్రం తెరవమని యేసయ్య నీ బంగారు పాదాలను బట్టి బ్రతిమాలు వేడుకొంచున్నాను ప్రభా. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము మోషే చేతిలో ఉన్న కర్ర గురించి ధ్యానించబోచున్నామండి. మరి బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 4వ అధ్యాయము 3-4 వచనంలో చూసినట్టయితే ఇలా ఉంటుంది. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేలను పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. మరి ఇక్కడ చూసినట్టయితే యెహోవా దేవుడు నేలను దాన్ని పడవేయమని, దేనిని పడవేయమన్నాడు అనగా మోషే చేతిలో ఉన్న కర్రను పడవేయమని చెప్పాడు. మొట్టమొదటిగా ఏమని అడుగుతాడంటే యెహోవా దేవుడు, మోషే నీ చేతిలో ఉన్నది ఏమిటి అని అడుగుతాడు. అడిగినప్పుడు మోషే దానికి ఏమని ప్రత్యుత్తరం ఇస్తాడంటే కర్ర అని. ఆ కర్రను మరి నువ్వు తీసి నేల మీద పడవేయమని యెహోవా దేవుడు మోషేతో చెప్పినప్పుడు మోషే యెహోవా దేవుని, ఎందుకు ప్రభువా, మరి ఎందుకు నేను పడవేయాలని అడగలేదు. ఆయన ఏం చేశాడంటే సింపుల్గా దేవుడు చెప్పిన ఆజ్ఞను ఆయన పాటిస్తూ ఆ కర్రను నేలపై పడవేశాడు. ఆ నేలపై పడగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయాను. అయితే ఈ పామును చూసి మోషే పారిపోయినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు ఎప్పుడైతే తన కార్యం కొరకు మనల్ని ఉపయోగించుకోవాలని ఉద్దేశించినప్పుడు మరి మన జీవితంలో ఉన్న ఆ కర్ర అనగా మోషే మరి ఈ కర్రను ఇదివరకు దేనికి ఉపయోగించాడండి? గొర్రెలను కాయడానికి ఆయనకి ఆ కర్ర ఊతంగా ఉండేది. మరి అలాంటి జీవనోపాధికి ఊపదిగా ఉన్న ఆ కర్రను మరి యెహోవా దేవుడు పడవేయమన్నప్పుడు మోషే ఏమీ ఎదురు మాట్లాడకుండా ఆయన చిత్తానుసారంగా అనగా ఆయన ఆజ్ఞను మరి శిరసావహిస్తూ సింపుల్గా ఆ కర్రను పడవేశాడు. మరి ప్రియులారా, దేవుడు ఎప్పుడైతే మరి తన రాజ్య వ్యాప్తిలో కానీ తన కార్యం కొరకు మనల్ని ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మన జీవితంలో ఏదైనా ఉందో, ఏదైతే మనము చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇదే నా జీవితం అని అనుకుంటామో దాన్ని తప్పకుండా దేవుడు దాన్ని తొలగించడానికి మరి ప్రణాళిక ఉంటుంది. ఎందుకనగా దేవుణ్ణి తప్ప వేరే ఏ దానికి కూడా మనము ప్రాధాన్యత ఇవ్వడానికి లేదు. ఆయన ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు మరి ఆయన మనల్ని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నాడో అది ఆయన చిత్తమే కానీ మనకు తెలియదు. మనం చాలాసార్లు అనుకుంటాము, ఎందుకు దేవుడు మనల్ని ఇలా పరీక్షిస్తున్నాడు, మరి దీని ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాము అని మనం ఆలోచించినప్పుడు అది మన అంతుకు చిక్కదు, మన జ్ఞానానికి చిక్కదు. కానీ దేవుని చిత్తము వేరుగా ఉంటుంది. మరి మోషే జీవితంలో కూడా మరి ఎన్నో వేల జనాంగాన్ని మరి కానానుకు చేర్చడానికి మోషేని మరి దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయనకు ఎన్నో మరి గుణపాఠాలు, జీవితంలో ఒడిదుడుకులను నేర్పడానికి దేవుడు మరి తన చిత్తంని కలిగి ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన చేతిలో ఉన్న కర్రను కింద నేలను పడవేయమన్నాడు. నేలను పడవేయగానే అది పాము అవుతుంది. మొట్టమొదటిగా కర్రను నేల పడవేశాడు, అనగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు లోబడ్డాడు. రెండవది ఆయన పాము అయిన వెంటనే దాని నుండి పారిపోయాడు. అనగా మన జీవితంలో ఉన్న ఏదైనా పాపము ఉంటే దాని నుండి ముందుగా మనము పారిపోవాలి. అప్పుడే దేవుడు తన కార్యంలో మనల్ని ఉపయోగించుకుంటాడు. పాము నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. అయితే ఎప్పుడైతే ఆ పాము అనగా ఆ పాపం నుండి ఆయన పారిపోయినాక దేవుడు మళ్ళీ ఆ కర్రను ఆ పాముని పట్టుకోమని చెప్పాడు. తోకను పట్టుకోమన్నప్పుడు అది మళ్ళీ కర్ర అవుతుంది. దానిని శుద్ధీకరించి దేవుడు మరి ఇక్కడ పాముని కర్రగా మార్చాడు. అనగా మన పాపములను క్షమించి ఆయన తన కర్రగా ఆయనకి మోషేకి అనుగ్రహించినట్టు చూస్తాం. మరి ఇక్కడ ఈ గొర్రెల కాపరి కర్ర దేవుని కర్రగా మార్చుటకు దేవుని చూపిన కృప ఎంతో గొప్పది. మరి ఈ గొర్రెల కాపరి కర్ర దేవుని కర్రగా మరి ఎలా మారిందని మనము ఆలోచించినట్టయితే అదే అధ్యాయం 4వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్టయితే మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను
తన చేత పట్టుకుని పోయింది. మరి ప్రియులారా, అది వరకు ఉన్న మామూలు కర్ర ఇక్కడ దేవుని కర్రగా మార్చబడింది. దేవుని కర్రగా మార్చబడడానికి ముందుగా 2 కార్యాలు జరిగించబడ్డాడు. ఒకటి, ఆయన దేవుని మాటకు విధేయుడై కర్రను కింద వేశాడు. అది పాముగా మారినప్పుడు, అనగా అది పాపముగా మారినప్పుడు దాని నుండి పారిపోయాడు. ఈ 2 కార్యాలు జరగడం వల్ల మరి ఆ కర్ర దేవుని కర్రగా మార్చబడింది. మరి ఈ కర్రను పట్టుకొని మరి మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి ఎన్నో అద్భుతాలను చేస్తాడు. ఫరో రాజు ముందు మరి ఎన్నో తెగులను రప్పిస్తాడు. మరియు ఎర్ర సముద్రాన్ని 2గా పాయలుగా చీల్చడానికి కూడా మరి మోషే తన ప్రయాణం అంతట్లో కూడా ఈ దేవుని కర్ర ఎంతో తోడుగా ఉంటుంది. ఈ దేవుని కర్ర వల్ల ఆయన సాధించని కార్యం అంటూ ఏదీ ఉండదు. ముందుగా ఎంతో బొంకి మరి నేను నత్తివాడను, నా నోటి మాంద్యం కలవాడను, నాకు వల్ల కాదు అన్న మోషే దేవుని కర్రను చేత పట్టుకున్నాక ఆయన జీవితం ఎంతో మార్పు చెందుతుంది. ఎన్నో వేల జనాంగాలను మరి ఐగుప్తు నుండి కానాను చేర్చుటకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఈ దేవుని చేతిలో ఉన్న కర్ర మన జీవితంలో ఉన్న తలాంతుకు, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదానికి సూచనగా ఉంటుంది. మరి చివరికి మరి మోషే కానానుకి మరి చేరలేకపోయాడు. ఆ విషయం కూడా మన అందరికీ తెలుసు. ఎందుకు చేరలేకపోయాడు అనగా మోషే చేతిలో ఉన్న కర్రే కారణం. ఎందుకనగా ఎప్పుడైతే దేవుడు మరి మెరీబా జలాల వద్ద మోషే ఆ జలాన్ని ఆ బండతో మాట్లాడమని చెప్పినప్పుడు ఈ కర్రతో దాన్ని కొడతాడు. బండను 2 సార్లు కొట్టడం వల్ల దేవుని యొక్క కోపము మరి మోషే పైకి వచ్చి కానానికి నువ్వు చేరడానికి వీల్లేదు అనేసి మోషేతో చెప్తాడు. మరి ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు ఒక తలాంతుని మనకిచ్చి మనల్ని దీవించి ఆయన కార్యం కోసం మనల్ని ఉపయోగించుకోమన్నప్పుడు మనం దాన్ని అనాలోచితంగా ఉపయోగించినట్టయితే దేవుని యొక్క కోపానికి, శాపానికి మనం పాత్రులమై అవుతాము. మరి ఈ కర్ర వల్ల, అనగా మోషే కర్ర వల్ల 4 విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిగా ఆయన పిలుపునకు విధేయులుగా ఉండాలి. రెండవది, పాపము నుండి పారిపోవాలి. మూడవది, ఆయన చేతిలో మనము దేవుని కర్రగా మార్చబడాలి. మూడవది, ఆయన ఇచ్చిన తలాంతులను, ఆయన ఇచ్చిన దీవెనలను మనము అనాలోచితంగా ఉపయోగించకూడదు. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.